న్యూస్ హైదరాబాద్ కార్వాన్లో ఓ రౌడీ షీటర్ వీరంగం సృష్టించాడు. తోపుడు బండ్లపై టిఫిన్ అమ్ముతున్న వారిపై దాడి చేసి బండ్లను ధ్వంసం చేశాడు. అడ్డొచ్చిన వారిని పిడిగుద్దులు గుద్దుతూ 10 మందిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో బండ్ల యజమానులు స్థానికులు తిరగబడ్డారు. ఒక్కసారిగా ఎదురు దాడి చేసి రౌడీ షీటర్ను చితకబాదారు. తీవ్రంగా గాయపడ్డ రౌడీ షీటర్ భరత్ స్పాట్లో కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ప్రస్తుతం భరత్ పరిస్థితి విషమంగా ఉంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో భరత్ పై పలు కేసులున్నాయి. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, మనం చూస్తూ ఉన్నాం ఇటు రౌడీ షీటర్ పై అయితే ఇటు స్థానికులు అలాగే తోపుడు బండ్ల యజమానులు కూడా విచక్షణరహితంగా దాడి చేశారు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. ప్రస్తుతం అతని మీద ఏమైనా కేసు నమోదైందా? ఆయన పరిస్థితి ఎలా ఉంది సాగర్? ప్రసన్న, గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్వాన్ లో రౌడీ షీటర్ భరత్ తోపుడు బండ్లు అంటే చిరు వ్యాపారాలు చేసుకున్న వాటిపైన మొదట రౌడీ షీటర్ వచ్చి వారిపైన దాడులు చేయడం, అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని ధ్వంసం చేయడంతో వారంతా ఒక్కసారిగా తిరగబడి ఇటు రౌడీ షీటర్ పైన దాడి చేస్తున్న సందర్భంలో స్థానికులంతా కూడా, ఎందుకంటే గతంలో కూడా ఈ తరహా వాళ్ళని బెదిరింపులకు పాల్పడ్డట్లుగా కూడా సంఘటనలు జరిగిన నేపథ్యంలో వారంతా స్థానికుల సాయంతో రౌడీ షీటర్ పైన దాడి చేసి రౌడీ షీటర్ ని చితకబాదిన పరిస్థితి కూడా నెలకొంది. దీంతో తీవ్ర గాయాలైనటువంటి రౌడీ షీటర్ ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆసుపత్రికి తరలించడంతో ఇంకా ట్రీట్మెంట్ చేస్తున్న పరిస్థితి. అయితే రౌడీ షీటర్ గతంలో కూడా అనేక మార్లు భయాందోళనకు గురి చేయడం, ఓ మెడికల్ షాప్ పైన కూడా దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కూడా ఉందని చెప్పి స్థానికుల ద్వారా తెలుస్తుంది. చిరు వ్యాపారులను తరచుగా వేధింపులకు గురి చేస్తున్న సందర్భంలో వారంతా కలిసి దాడి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇందులో చిరు వ్యాపారులు కూడా కొంతమంది గాయాలైనట్లు కూడా పోలీసుల ద్వారా సమాచారం అందుతుంది. మరి ఈ రౌడీ షీటర్ పైన గతంలో కూడా ఏమైనా కేసులు నమోదయ్యాయా, రౌడీ షీట్ ఏమైనా ఉందా లేదా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. రౌడీ షీటర్ భరత్ ఈ తరహా ఘటనలు గతంలో కూడా చేసిన నేపథ్యంలో ఆయన పైన కూడా స్థానికులు ఫిర్యాదు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. రౌడీ షీటర్ పరిస్థితి అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు చిరు వ్యాపారులంతా కలిసి దాడి చేసిన నేపథ్యంలో తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. సాగర్, భరత్ రౌడీ షీటర్ భరత్ ఎవరైతే ఉన్నారో గతంలో కూడా ఇలాంటి ఘటనలకే పాల్పడ్డాడు అంటూ కూడా స్థానికులు చెప్పుకొస్తున్నారు. కాబట్టి ఆయన అదే ప్రాంతానికి చెందినవాడు, అంటే స్థానికంగా ఉండే వ్యక్తినా లేదంటే ఇతర ప్రాంతానికి చెందినవాడు అనుకోవచ్చా సాగర్? గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే నివాసం ఉంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. గతంలో హైదరాబాద్ నగరంలో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లతో పాటుగా పలు పోలీస్ స్టేషన్లలో భరత్ పైన పలు కేసులు నమోదైనట్లుగా కూడా తెలుస్తుంది. గతంలో అనేక మార్లు ఇదే విధంగా చిరు వ్యాపారుల పైన కొన్ని డబ్బులు డిమాండ్ చేయడం, వారిపైన కొంచెం దుర్భాషలాడడం, వారి మీద దురుసుగా ప్రవర్తించడం, కొంతమందిని పైన దాడి చేసి వారిని గాయపరచడం అనేక సందర్భాలు జరిగిన నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి, అంటే నిన్న రాత్రి జరిగిన సంఘటనలో వాళ్ళంతా కూడా ఒకటై 10 మంది కలిసి ఇతను ముక్కుమ్మడిగా దాడి చేశారు. భరత్ వేధింపులు తాళలేకనే తాము దాడులు చేశాం, మా పైన పిడిగుద్దులు గుద్దుతూ మమ్మల్ని గాయపరుస్తున్న, గతంలో కూడా అనేక సార్లు మమ్మల్ని వేధించాడని చెప్పి వాళ్ళు పోలీసులకు చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భరత్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న నేపథ్యం. మరి ఆసుపత్రిలో ప్రస్తుతం భరత్ పరిస్థితి, రౌడీ షీటర్ భరత్ పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. పోలీసులు ఈ మొత్తం ఘటన పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జరుగుతున్న సందర్భంలో కూడా పెద్ద ఎత్తున ప్రజలు, స్థానికులు వచ్చి అక్కడికి చేరుకోవడంతో కొంత భయాందోళన వాతావరణం అయితే కనిపించింది. పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పరిస్థితిని అయితేనే సద్దుమణిగేలా చేసి అనంతరం భరత్ ని ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ సాగర్.